అమెరికా తగలబడిపోతా ఉంది. అమెరికాను పంచభూతాలు వెంటాడుతున్నాయి. అగ్ని, గాలి, మంచు. ఒకవైపు కొన్ని రాష్ట్రాలు విపరీతమైన మంచు తుఫాన్లో కూరుకుపోయి 8 కోట్ల మంది ఇంట్లో నుంచి బయటికి కావడం లేదు. మరొక వైపు కాలిఫోర్నియా ప్రాంతంలో లాస్ ఏంజల్స్ ప్రాంతం అంతా అడవిలో మంటలు అంటుకొని నివాస సముదాయాలకు విస్తరించాయి. లాస్ ఏంజలస్ అంటేనే హాలీవుడ్, హాలీవుడ్ అంటే లాస్ ఏంజలస్. ప్రముఖ నటులు నివసించే నివాస భవనాలన్నీ అగ్నికి ఆహుతైపోతా ఉన్నాయి. ఎవడో పెట్టిన నిప్పుతో ఆ ప్రాంతం అంతా కాలి బూడిదైపోయింది. ఇప్పటికే 15,000 విలాసవంతమైన భవనాలు కాలిపోయాయి. దాదాపు 20 మంది చనిపోయారు. 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఆస్తి నష్టం ఎంత అంటే దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయల విలువైన నష్టం జరిగింది. ఒక అణుబాంబు వేస్తే ఎలా ఉంటుందో లాస్ ఏంజలస్ ప్రాంతం అంతా అలా కాలి బూడిదైపోయింది. ఛాయాగ్రహ చిత్రాలు, ఉపగ్రహాల నుంచి తీసిన చిత్రాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొన్ని వేల కిలోమీటర్ల హైట్ నుంచి తీసిన చిత్రాల్లో కూడా జపాన్లో ఎలాగైతే నాగసాకి, హిరోషిమాలో అణుబాంబులు వేసినప్పుడు కాలి బూడిదైపోయిందో అలాగనే లాస్ ఏంజలస్ నగరం అంతా కాలి బూడిదైపోయింది. ఒక వ్యక్తి పెట్టిన నిప్పు మొత్తం 38,000 ఎకరాలను ఇప్పటి వరకు కాలి బూడిద చేసింది. ఇప్పటికే మంటలు అదుపులోకి రావడం లేదు. అయితే ట్రంప్ ఒక విచిత్రమైన వాదన తెర మీద తీసుకొచ్చాడు. కాలిఫోర్నియా ప్రాంతంలోనే పెరిగే డెల్టా స్మెల్ట్ అనే ఒక చేప పిల్ల తక్కువ లోతు నీటిలో మాత్రమే బాగా పెరిగిద్దంట. అందువల్ల కాలిఫోర్నియా గవర్నర్ ఎవరైతే ఉన్నారో అతను ఆ ఎక్కువ నీటిని తీసుకోకుండా కాలిఫోర్నియా రిజర్వాయర్లో తక్కువ నీటిని నిల్వ ఉంచాడట. దీంతో మంటలు అదుపు చేసేందుకు నీరు కూడా సుదూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తుంది. అందుకే మంటలు కూడా అదుపు కావడం లేదని ట్రంప్ విమర్శలు చేస్తూ ఉన్నాడు. అయితే జరిగిన నష్టం మాత్రం కనీ విని ఎరగని చరిత్రలో దాదాపు 4 దశాబ్దాల్లో మొత్తం వైల్డ్ ఫైర్ చరిత్ర మొత్తం బయటికి తీసినా కూడా ఇంత దారుణమైన నష్టం అమెరికాకు ఎప్పుడూ జరగలేదు. 1983 నుంచి వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా వైల్డ్ ఫైర్ పెరిగిపోతా ఉంది. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో సహజంగా లాస్ ఏంజలస్ ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 3 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. ఇక వాతావరణంలో టెంపరేచర్స్ పెరిగిపోతా ఉన్నాయి. 1993లోనే క్యోటోలో జరిగిన సమావేశంలో సైంటిస్టులు హెచ్చరించారు, 2 డిగ్రీలు కనుక టెంపరేచర్ పెరిగిపోతే భూమి మీద నివసించడం సాధ్యం కాదు. సముద్రం దగ్గరగా ఉన్న చిన్న చిన్న దీవులన్నీ మునిగిపోతాయి, సముద్ర జలమట్టాలు పెరుగుతాయి, మంచు కరిగిపోతుందని చెప్పేసి హెచ్చరించారు. అయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అగ్ర రాజ్యాలు కాలుష్యాన్ని తగ్గించేందుకు పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 2070 నాటికి ఓన్లీ గ్రీన్ ఎనర్జీ మాత్రమే వాడాలి, ఎలాంటి కాలుష్యాన్ని విడుదల చేయడానికి వీల్లేదు అనే లక్ష్యంతో ప్రపంచ దేశాలన్నీ ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇది సాధ్యమవుతుందా కాదా అనేది భవిష్యత్తులో తెలియదు. అమెరికాలో నిప్పు పెట్టింది ఎవరు అనే విషయాన్ని కామెంట్ చేయండి.